హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ముగ్గురు మాంత్రికులు జానపద కథ 9వ భాగము మరియు చివరి భాగం కథ విందాం. ప్రాణభీతితో గగ్గోలు పెడుతూ తాము ఉన్న చోటుకు వచ్చిన ఎడారి దొంగలను చూసి హసన్ గోరి విజయ సూచకంగా నవ్వాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఎడారి ప్రాంతాల్లో ప్రయాణించే వర్తకులను దోచుకుని బతుకుతున్న ఈ దొంగలు ఇంత తేలికగా తన చేత చిక్కుతారని అతడెన్నడూ ఊహించలేదు. ఈ విజయానికి కారణము పద్మపాదుడైన నవాబు తనని తప్పకుండా బహుకరిస్తాడని అతడు భావించాడు. ఆ కారణం వలనే హసన్ గోరి పద్మపాదుడితో, పద్మపాద, మీ శక్తి సాటి లేనిది. ఈ క్రూరకర్ములను పట్టుకునేందుకు చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను. ఈనాటికి మీ సహాయం వలన అది సాధ్యమైంది. ఇక ఈ ఎడారి ప్రాంతము వర్తకులతోనూ యాత్రికులతోనూ ప్రయాణయోగ్యమవుతుంది. మీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి అన్నాడు. పద్మపాదుడు చిరునవ్వు నవ్వుతూ, హసన్, నేను చేయవలసిన సహాయమేదో చేశాను. ఇక ఈ దొంగలని విచారించి శిక్షించవలసిన వాడివి నువ్వు. నా పెద్ద పులులని తోడేళ్ళని ఉపసంహరించుకుంటున్నాను అంటూ చేతులు రెండూ పైకెత్తి ఏదో మంత్రం పఠించాడు. మరు క్షణంలోనే తోడేళ్లు పెద్ద పులులు మాయమైపోయాయి. పద్మపాదుడు తన గుప్పెళ్లలోకి వచ్చిన రాతి ముక్కలను హసన్ గోరికి పింగళుడికి చూపించి, ఇవే తోడేళ్లు పెద్ద పులులు అంటూ వాటిని దూరంగా విసిరేశాడు. హసన్ గోరి ఆజ్ఞాపించగానే అతడి సైనికులు ముందుగా దొంగల నాయకుడైన రాబందుకు సంకెళ్లు తగిలించి ఆ తర్వాత అతడి అనుచరులందరినీ ఒక్కటిగా మోకులతో బంధించాడు. ఈ లోపల పద్మపాదుడు పింగళుణ్ణి ఎడంగా తీసుకుని పోయి, పింగళ, నువ్వు తిరిగి వెంటనే అవంతి నగరం వెళ్ళాలనుకుంటున్నావా అని అడిగాడు. అవును పద్మపాద, దుర్మార్గులైన నా అన్నలు నన్ను ఓడ సరంగుకు అమ్మిన తర్వాత మా అమ్మను కూడా నానా హింసలు పెడుతూ ఉండి ఉంటారు. లోగడ వాళ్ళు ఇలాగే చేశారు. వాళ్లకు కన్నతల్లి మీద కూడా ప్రేమ లేదు అన్నాడు పింగళుడు. నీ బాధలన్నిటికీ కారణము నీవు భల్లూకకేతుణ్ణి ఆవాహన చేసుకునే మంత్రం మర్చిపోవటం. ఇదిగో ఆ మంత్రం మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అయినా బాగా జ్ఞాపకం పెట్టుకోవటం క్షేమం అంటూ పద్మపాదుడు పింగళుడికి ఆ మంత్రం జ్ఞాపకం చేసి తన చేతి చిటికన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసి పింగళుడికి ఇస్తూ, ఇదిగో ఈ ఉంగరాన్ని జాగ్రత్తగా కాపాడుకో. నీకు ఎప్పుడైనా సరే నన్ను చూడాలని ఉంటే నీ మనసులో నన్ను తలుచుకొని ఉంగరాన్ని తాకితే చాలు, మరుక్షణం నేను నీ దగ్గరకు వచ్చి వాలతాను అన్నాడు. పద్మపాద, నీ మేలు ఎన్నటికీ మరవరానిది. మీ సహాయం వలన తిరిగి నేను నా కన్నతల్లిని చూడగలుగుతున్నాను. మీరు కూడా నా వెంట అవంతి నగరం రాగలరా? మిమ్మల్ని చూస్తే మా అమ్మ ఎంతో సంతోషించగలదు అన్నాడు పింగళుడు. పద్మపాదుడు పింగళుడికేసి వాత్సల్యం ఉట్టిపడేలా చూస్తూ, పింగళ, నువ్వు చేసిన మేలు మాత్రం నేనెలా మర్చిపోగలను? నీ సహాయం వలనే కదా నేను మహామాయును జయించగలిగింది. కనుక ఏదో ఒకనాడు నేను మీ ఇంటికి అతిథిగా వచ్చి మీ తల్లి దర్శనం కూడా చేసుకుంటాను. సరే, ప్రస్తుతానికి నేను ఈ బిడారు వర్తకుల్ని వదిలి ఒంటరిగానే తీర్థయాత్రలకు బయలుదేరుతాను. సరే, ఇంక వెళతాను అంటూ చూస్తూ ఉండగానే మాయమైపోయాడు. పింగళుడు హసన్ గోరి దగ్గరికి వెళ్ళి తాను తన దేశం బయలుదేరిపోతున్నట్లు చెప్పాడు. ఆ మాటలు వింటూనే హసన్ గోరి ఆశ్చర్యపడి, పింగళ, ఇవే మాటలు? ఏదో పక్క ఉన్న ఊరికి బయలుదేరిపోతున్నంత తేలికగా చెబుతున్నావు. నీ దేశానికి ఈ దేశానికి ఎన్ని వేల మైళ్ళ దూరమో తెలుసా అని అడిగాడు. పింగళుడు చిరునవ్వు నవ్వి, హసన్, నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. నా వెంట ఆ కనపడే రాయి చాటుకు వచ్చావంటే నీకు ఒక అద్భుత వ్యక్తి దర్శనం కలిగేలా చేస్తాను. నీ సైనికులు ఆ ఎడారి దొంగలు చూడటం కూడా మంచిది కాదు అంటూ అక్కడికి దాపులనే ఉన్న ఒక పెద్ద బండరాతి చాటుకు దారితీశాడు. పింగళుడు మనసులో మంత్రం జపించగానే భల్లూకకేతుడు ప్రత్యక్షమై అతడి ముందు మోకరించి, ప్రభు, ఏమిటి సెలవు? చాలా కాలంగా ఈ సేవకుణ్ణి మర్చిపోయారే అన్నాడు. భల్లూకకేతుడి భయంకరాకారాన్ని చూస్తూనే హసన్ గోరి పెద్దగా అరిచి అక్కడి నుంచి పారిపోయేంతలో పింగళుడు అతని చేతిని పట్టుకొని ఆపుతూ, హసన్, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ భల్లూకకేతుడు నా సేవకుడు అన్నాడు. ఈ రాక్షసుడు నీకు సేవకుడా అంటూ హసన్ గోరి మరింత ఆశ్చర్యపడ్డాడు. అవును అంటూ పింగళుడు భల్లూకకేతుడి భుజాల మీదకి ఎక్కి, హసన్, ఇక నేను నా దేశం పోతున్నాను. ఆకలి దప్పులతో అలమటించే నన్ను రక్షించావు. సర్వదా కృతజ్ఞుణ్ణి అని భల్లూకకేతుడితో,
భల్లూక, నన్ను అవంతి నగరంలోని నా గృహానికి చేర్చు అన్నాడు. భల్లూకకేతుడు పెద్దగా హూంకరించి ఆకాశంలోకి లేచి సముద్రాలు, నదులు, కొండలు దాటి సూర్యోదయానికల్లా పింగళుణ్ణి అవంతి నగర పరిసరాలలోని అతడి ఇంటి దగ్గర దించాడు. శిథిలావస్థలో ఉన్న ఇంటిని చూస్తూనే పింగళుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడి ఇంటి తలవాకిటిని సమీపిస్తూ ఉండగానే బక్క చిక్కిపోయి నీరస స్థితిలో ఉన్న తల్లి కనపడింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పింగళుడు అమ్మా అంటూ తల్లిని కావలించుకున్నాడు. తల్లి ఒక్క క్షణం నివ్వెరబోయి అంతలో తన కుమారుని గుర్తించి, నాయనా పింగళ, జీవించే ఉన్నావా? ఎంత అదృష్టవంతురాలిని అంటూ ఏడవసాగింది. పింగళుడు తల్లిని ఓదారుస్తూ, అమ్మా, ఇక మనకు వచ్చిన భయమేం లేదు. దుర్మార్గులైన నా అన్నలు ఎక్కడ ఉన్నారు అని అడిగారు. నాయనా, వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళిద్దరినీ రాజు కారాగారంలో బంధించాడు అన్నది తల్లి. అలా అయితే నీవింత దీనస్థితిలో ఉన్నావేంటి? నేను వదిలిపోయిన ధనము, మహత్తుగల సంచి ఉన్నాయి కదా అని అడిగాడు పింగళుడు. తల్లి పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ, నాయనా, వాటి కోసమే రాజు వాళ్ళని కారాగారంలో పడవేశాడు అంటూ పింగళుడు ఓడ సరంగుకు బానిసగా చెక్కిన తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పింది. తల్లి చెప్పిందంతా విని పింగళుడు కోపోద్రేకంతో వణికిపోయాడు. అమ్మా, ఈ అవంతినగర రాజుకు తగిన ప్రతీకారం నేను చేస్తాను అంటూ అతడు భల్లూకకేతుడిని ఆవాహన చేశాడు. ప్రభో, ఏమిటి సెలవు అంటూ భల్లూకకేతుడు ప్రత్యక్షమయ్యాడు. భల్లూక, అవంతినగర రాజు నా అన్నలిద్దరినీ కారాగారంలో బంధించాడు. వారిని తక్షణం ఇక్కడికి తేవాలి. అంతేకాదు, అతడి కోశాగారంలో ఉన్న ధనాన్ని కూడా ఇక్కడికి తీసుకుని రావాలి. మహత్తుగల సంచి కూడా అతని దగ్గరే ఉన్నది. దాన్ని కూడా వెతికి తేవాలి అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభు అంటూ భల్లూకకేతుడు మాయమై పాతాళంలో నుంచి రాజభవనంలోకి ప్రవేశించి ధనాగారంలో ఉన్న మొత్తం ధనాన్ని, మహత్తుగల సంచిని తీసుకొని కారాగారంలోకి వెళ్ళాడు. భల్లూకకేతుడిని చూస్తూనే పింగళుడి అన్నలు జీవదత్తుడు, లక్షదత్తుడు కెవ్వున కేకవేసి మూర్చపోయారు. భల్లూకకేతుడు క్షణంలో వాళ్ళిద్దరినీ భుజాల మీద వేసుకుని పింగళుడి దగ్గరికి వచ్చి, ప్రభు, ఇదిగో మహత్తుగల సంచి. ఈ మూటలో రాజు ధనాగారంలో ఉన్న డబ్బంతా ఉంది. వీరు మీ అన్నలు అంటూ అన్నిటినీ పింగళుడి ముందు ఉంచాడు. మూర్చబోయిన కుమారులను చూడగానే తల్లికి వాళ్ల మీద ఎంతో వాత్సల్యం కలిగింది. ఆమె వాళ్ల ముఖాల మీద నీరు చల్లి, నాయన్లారా అంటూ ప్రేమగా పలకరించింది. జీవదత్తుడు, లక్షదత్తుడు కళ్ళు తెరిచారు. ఎదురుగా వాళ్ళకి తల్లి, పింగళుడు కనిపించేసరికి ఒక్కసారిగా పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. వాళ్ళిద్దరూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, అమ్మా, పింగళ, మమ్మల్ని క్షమించాలి. మాకు బుద్ధి వచ్చింది. మా పాపాలకి ఆ చీకటి కొట్లలో ప్రాయశ్చిత్తం అనుభవించాము అన్నారు. ఆ మాటలతో పింగళుడికి కూడా వాళ్ళ మీద జాలి కలిగింది. అయినా అతడు వాళ్ళిద్దరికేసి కోపంగా చూస్తూ, మీ ఇద్దరికన్నా పరమ నీచులు, ద్రోహులు ఈ లోకంలో ఎక్కడా ఉండరు. కావాలంటే ఈ క్షణాన మీ ఇద్దరినీ భల్లూకకేతుడి చేత పాతాళంలో పూడ్పించబెట్టగలను. కానీ సహోదరులన్న గౌరవంతో ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ తిరిగి మీరు ఏనాడైనా నాకు గాని అమ్మకు గాని ద్రోహం తలపెట్టారో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు. క్షమించు తమ్ముడు, మాకు బుద్ధి వచ్చింది అన్నారు జీవదత్తుడు, లక్షదత్తుడు ఏకకంఠంగా. పింగళుడు మహత్తుగల సంచిని తల్లికి ఇస్తూ, అమ్మ, వెంటనే భోజనం సంగతి చూడు అని చెప్పి భల్లూకకేతుడిని దగ్గరకు పిలిచి, భల్లూక, నదీ తీరాన కనబడుతున్న ఆ చెట్ల గుంపులో ఈ రాత్రికి గడిపి సూర్యోదయం అయ్యేలోగా నాకు చక్కని భవనం కట్టించాలి. ఆ భవనము అన్నిటా అవంతినగర రాజప్రాసాదాన్ని మించిపోవాలి. తెలిసిందా అన్నాడు. చిత్తం ప్రభో. భల్లూక పర్వతాల్లో ఉన్న నా అనుచరుల్లో గొప్ప గొప్ప శిల్పులున్నారు. కో అంటే వాళ్ళంతా క్షణాల మీద వచ్చి దిగుతారు. ఆ గుంపుని పిలుచుకుని వచ్చి ఇప్పుడే పని ప్రారంభించమంటాను. సెలవా అన్నాడు భల్లూకకేతుడు. పగటి వేళలో నీ రాక్షస గణమంతా ఇక్కడికి రావటం ప్రమాదకరం. మిమ్మల్ని చూసిన తర్వాత ఈ అవంతి నగరంలో పిట్ట కూడా ఉండేందుకు భయపడుతుంది. ప్రజలందరూ నగరం వదిలి పారిపోవటం నాకు ఇష్టం లేదు. కనుక సూర్యాస్తమయం అయిన తర్వాత పని ప్రారంభించు అన్నాడు పింగళుడు. చిత్తం ప్రభు. భల్లూక పర్వతాలకు వెళ్ళి నా అనుచరులకి ఈ సంగతి చెప్పి
పొద్దు గూకేసరికల్లా పని ప్రారంభిస్తాను అంటూ భల్లూకకేతుడు మాయమైపోయాడు. భల్లూకకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతి నగరం తిరిగి వచ్చాడు. అతడి నాయకత్వం మీద నదీ తీరంలో భవన నిర్మాణం ప్రారంభించబడింది. వందల వేల సంఖ్యలో ఉన్న పిశాచ శిల్పులు కూలీలు కలిసి పునాదులు తవ్వి రాళ్ళు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు. నదీ తీరంలో చెలరేగిన ఈ కోలాహలము అవంతి నగర కావలి వాళ్ళు విని అక్కడేం జరగబోతున్నదో చూడబోయారు. ఇలా వచ్చిన వారిని చాలామందిని భల్లూకకేతుడు అనుచరులు పట్టుకొని భవన నిర్మాణపు పనిలో కూలీలుగా ఉపయోగించుకున్నారు. కత్తులు కటార్లు తీసుకుని వచ్చి ఎదురు తిరిగిన రాజభటులను మెత్తగా తన్ని తగలేశారు. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారైంది. పింగళుడు తల్లిని అన్నలను వెంటబెట్టుకుని అందులోకి ప్రవేశించాడు. బాలసూర్యుని లేతకిరణ కాంతితో ఆ భవనము బంగారు నీరు అద్దినట్లుగా తళతళలాడిపోతున్నది. పింగళుడు భల్లూకకేతుడి అనుచరులలో ఓ 50 మందిని తనకు కాపలా వాళ్లగా ఉంచుకొని తతిమా వారిని భల్లూక పర్వతాలకు పంపించేశాడు. భల్లూకకేతుడు ప్రహరీ గోడకు ఉన్న ఇనుప చువ్వల తలుపులను బార్లా తెరిచి వాటి పక్కగా ఒక పెద్ద రాతి కుర్చీ మీద కావలివాడిగా కూర్చున్నాడు. ఆ సరికి అవంతినగర రాజప్రాసాదంలో కలకలం బయలుదేరింది. రాత్రి భల్లూకకేతుడి అనుచరులు కడుతున్న వింత భవనం చూడబోయి వాళ్ల వల్ల చావు దెబ్బలు తిని వచ్చిన రక్షకభట నాయకుడొకడు మంత్రి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు. భవనము, అక్కడ పనిచేస్తున్న శిల్పులు కూలీలు పిశాచాలని విన్నప్పుడు మంత్రికి మొదట ఇది నమ్మదగిందిగా తోచలేదు. ఏమోయ్, ఇది ఏ నమ్మకస్యంగా లేదు. నువ్వు తాగిన మత్తులో ఏవేవో పిచ్చి కలలు కని ఉంటావు. ఇక ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. రాజుగారికి తెలిస్తే నీకు కారాగార వాసం తప్పదు అన్నాడు మంత్రి. లేదు మహామంత్రి, ఇంకా మన భటులు కొందరు వాళ్లకు ఖైదీలుగా ఉన్నారు. ఆ పిశాచాల చేత చావు దెబ్బలు తిని పారిపోయి వచ్చింది నేనొక్కనే కాదు. ఇంతెందుకు, మీరు కోట బురుజు ఎక్కి చూడండి, నదీ తీరాన ఉన్న ఆ భవనం కనబడుతుంది అన్నాడు రక్షకభట నాయకుడు. మంత్రి బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నదీ తీరాన సూర్యకాంతిలో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటపడింది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు బురుజు దిగి వచ్చేంతలో కోశాధిపతి పెద్దగా శోకాలు పెడుతూ, మహామంత్రి, కొంపలంటుకున్నాయి. కోశాగారంలో చిల్లి గవ్వ లేకుండా దొంగిలించబడింది అన్నాడు. కోశాగారం కొల్లగొట్టబడిందా? కావలి వాళ్ళేమయ్యారు? వాళ్ళని వెంటనే ఇక్కడికి పిలిపించు అన్నాడు మంత్రి వణికిపోతూ. కావలి వాళ్ళ లోపమేమీ లేదు మహామంత్రి. కోశాగారం తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. వాటి బీగాలు చెక్కు చెదరలేదు. అంతా మాయ అన్నాడు కోశాగారాధిపతి ఆకాశం కేసి చూస్తూ. అంతా మాయ, అలాగా అంటూ మంత్రి కోశాధిపతి వైపు నిప్పులు చెలరేగే కళ్ళతో చూస్తూ, ఈ మాయకు నీవు అనుభవించబోయేది ఉరిశిక్ష తెలుసా? రాజుగారి దగ్గరికి పదా అంటూ హూంకరించాడు. మంత్రి కోశాధిపతి రాజుగారి గదిని సమీపించబోయేంతటిలో కారాగారాధిపతి పెడబొబ్బులు పెడుతూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి, మహామంత్రి, మహా విపత్తు జరిగిపోయింది. ఆ జీవదత్తుడు లక్షదత్తుడు మాయమైపోయారు అన్నాడు. ఈ మాటలతో మంత్రికి మతిపోయినట్లయింది. అతడు కారాగారాధిపతి వైపు గుడ్లురుముతూ, ఆ జీవదత్తుడు లక్షదత్తుడు దేవతలా ఏంటి, ఎలా మాయమయ్యారు అన్నాడు గద్దిస్తూ. వాళ్ళుండే కొట్లో ఒక గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మానవ మాత్రులెవరూ చేయలేరు. ఏ దేవతలో రాక్షసులో చేసి ఉండాలి అన్నాడు కారాగారాధిపతి. మంత్రి ఆలోచనలో పడ్డాడు. నదీ తీరాన ఒక్క రాత్రిలో నిర్మించబడిన భవనము, రక్షకభట నాయకుడు చెప్పే మాటలు, రాజభవనంలో జరిగిన వింతలు చూస్తుంటే ఇదంతా మానవ మాతృల పని కాదని అతడికి అర్థమైంది. ఖైదు కొట్లలో నుంచి విడిపించబడిన జీవదత్తుడికి లక్షదత్తుడికి మంత్రవేత్త అయిన పింగళుడు అనే ఒక తమ్ముడు ఉన్నాడని మంత్రి లోగడ విని ఉన్నాడు. ఈ జరిగిందంతా రాజుగారికి విన్నవించటమే మంచిది. మంత్రవేత్త అయిన పింగళుడు ఈ నగరానికి తిరిగి వచ్చి ఉండాలి అన్నాడు మంత్రి. కానీ రాజుగారి గదిని సమీపించేసరికి అక్కడ కల్లోలంగానే ఉన్నది. నిజం చెప్పండి, మిమ్మల్ని అందరినీ కొరత వేయించుతాను. నా అద్భుతాల సంచి ఎక్కడా అంటున్నాడు రాజుగారు. ఆయనకెదురుగా రాజుగారి వంటగదిలో పనిచేసే నౌకర్లంతా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. మంత్రి రావటం చూస్తూనే రాజుగారు అతడి కేసి తిరిగి, మంత్రి,
వీళ్ళందరినీ కట్టగట్టి ఏనుగుల చేత తొక్కించు. దుర్మార్గులు నా మహత్తుగల సంచిని దొంగిలించారు అన్నాడు ఉద్రేకంగా. మహారాజా, ఇంకా చాలా ఘోరాలు జరిగిపోయాయి అంటూ మంత్రి అన్ని సంగతులు రాజుగారికి నివేదించాడు. అంతా విని రాజు మండిపోతూ వెంటనే ప్రాసాద రక్షకుణ్ణి పిలిపించి 50 మంది భటులను వెంటబెట్టుకుని పోయి ఆ భవనంలో ఉన్న వారందరినీ పెడరొక్కలు విరిచిపెట్టి ఇక్కడికి లాక్కురమ్మనండి అని ఆజ్ఞాపించాడు. మహారాజా, సావధానంగా ఆలోచించండి అంటూ మంత్రి ఇంకా ఏమో చెప్పబోయేంతలో రాజు కస్సుమని లేచి, నువ్వు ఆ జాలరివాడికి రాజ్యం కట్టబెట్టి మంత్రిత్వం వెలిగిద్దామని చూస్తున్నావా ఏంటి అన్నాడు తీవ్రంగా. మంత్రి మారు మాట్లాడలేకపోయాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రాజప్రాసాద రక్షకుడు రాజుతో, మహారాజా, ఆ పింగళుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకురమ్మని సెలవా అని అడిగాడు. వాణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకువచ్చినా గాడిదకు కట్టి ఈడ్చుకువచ్చినా నాకొకటే. నాకు కావలసింది మహత్తుగల సంచి, ధనాగారం నుంచి వాడు దోచుకుపోయిన డబ్బు. తెలిసిందా? ఇకపో అన్నాడు రాజు కోపంగా. ప్రాసాద రక్షకుడు సాయుధులైన 50 మంది భటులను తీసుకొని పింగళుడి భవనాన్ని సమీపించాడు. ప్రహరీ ద్వారం దగ్గర పెద్ద రాతి కుర్చీలో కూర్చొని నీరెండలో జోగుతున్న భల్లూకకేతుణ్ణి చూస్తూనే భటులు అదిరిపడి, అయ్యా, వీడెవడో రాక్షసులా ఉన్నాడు. ఆ ఏనుగు చెవులు చూడండి, అడవి పంది కూరల్లా ఉన్న వాడి దంతాలు చిత్తగించండి అన్నారు వెనకడుగు వేస్తూ. ప్రాసాద రక్షకుడు పకపకమంటూ నవ్వి, ఓరి అమాయకులారా, భయపడకండి. వీడెవడో మనల్ని భయపెట్టేందుకు పగటి వేషగాడిలాగా అవన్నీ తగిలించుకున్నాడు అంటూ గుర్రాన్ని ఆదలించి భల్లూకకేతుణ్ణి సమీపించి తన చేతగల ఈటతో అతని భుజాన్ని పొడుస్తూ, అరే పొగరబోతూ, కళ్ళు తెరువు, రాజప్రాసాద రక్షకుడు ఏతించాడు అన్నాడు కోపంతో. భల్లూకకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి ఆని ఉన్న ఈటెను ఒక చేత్తో గుంజుకొని దాన్ని తిరగవేసి ప్రాసాద రక్షకుడి డొక్కల్లో 2 సార్లు పొడిచి కుయ్యోమంటున్న అతగాడి 2 కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా నదిలోకి విసిరేశాడు. ఈ దృశ్యం చూస్తూనే తతిమా రాజభటులు అయ్యో బాబో అని అరుస్తూ అక్కడి నుంచి పిక్కబలం కొద్దీ పారిపోసాగారు. భల్లూకకేతుడు వారికేసి ఓ త్రుటికారం చూసి చిరునవ్వు నవ్వి తిరిగి తన రాతి కుర్చీలో కూర్చొని తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. పారిపోయిన భటులు హాహాకారాలు చేస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పారు. అది విన్న రాజుకి ఆగ్రహం ముంచుకు వచ్చింది. ఓరి చవటల్లారా, ఒక్క అడవి జాతి మనిషిని పట్టుకుని రావటం మీ వల్ల కాలేదన్నమాట, ఛీ అన్నాడు. వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి. వాడు అడవి జాతి మనిషో లేక రాక్షసుడో మనకు తెలీదు. ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని మీకు తెలియంది కాదు గదా అన్నాడు వినయంగా. వాడెంత మంత్రవేత్త అయితే ఏం? ఆ జాలరి అవంతినగర రాజునే ధిక్కరిస్తాడా? వాడి తల నరికించి కోటకు కొమ్ము కట్టిస్తాను అంటూ సేనాని సేనాని అంటూ చప్పట్లు చరిచాడు రాజు. మహారాజా అంటూ సేనానాయకుడు ముందుకు వచ్చాడు. పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారందరినీ బంధించి తేవలసిందిగా రాజు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. సేనానాయకుడు ఉత్సాహానికి అంతులేదు. ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా యుద్ధాలు లేకపోవడంతో అతడికి మతిపోయినట్లుగా ఉన్నది. ఈ దెబ్బతో నదీ తీరంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారందరినీ మనసారా చిత్రహింస చేయవచ్చుననుకున్నాడు. ఈ పింగళుడు అనేవాడికి చిన్న సైన్యం ఉంటే ఎంత బాగుండును. బాహాబాహి, ముష్టాముష్టి, భీకర భయంకర ఘోర సంగ్రామం చేద్దునే అనుకున్నాడు అతను. 200 మంది అశ్వికులు, 300 మంది కాలిభటులు వెంటరాగా సేనానాయకుడు ఎంతో పట్టుదలతో బయలుదేరి పింగళుడి భవనాన్ని సమీపించాడు. భల్లూకకేతుడు నిద్రపోతున్నట్లు నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనానాయకుడి రాకను గమనిస్తున్నాడు. సేనానాయకుడు ప్రహరీ గోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటెను భల్లూకకేతుడికేసి గురిపెట్టి, ఏ అడవి మనిషి, మీ యజమాని ఎక్కడా? లేచి నిలబడు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. భల్లూకకేతుడు అప్పుడే మెలకువ వచ్చినవాడిలాగా ఒళ్ళు విరుచుకుంటూ లేచి నిలబడి సేనానాయకుడికేసి దృష్టి సారించి, ఎవడురా పిలిచిన మానవాధముడు, నువ్వేనా అన్నాడు కోపంగా. ఆ ప్రశ్నతో సేవానాయకుడు నిలువెల్లా బగ్గుమన్నాడు. అతడి ఈటెను భల్లూకకేతుడి గుండెలకు బారు చేసి గుర్రాన్ని ముందుకు దూకించాడు.
భల్లూకకేతుడు తీరా ఈటెమున గుండెల్ని తాకబోయే సమయానికి పక్కకు అడుగు వేసి గుర్రం మీద ఉన్న సేనానాయకుణ్ణి 2 చేతులతోని ఒడిసి పట్టుకుని రాతి కుర్చీలో పడవేసి పైన కూర్చుంటూ చప్పట్లు చరిచాడు. వెంటనే బిలబిలామంటూ అతడి అనుచరులు వివిధ రకాల రాతి ఆయుధాలతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారికి పారిపోజూస్తున్న రాజభటులను చూపిస్తూ, ఈ పొగరుబోతులను దూది కింద ఏకి తాళు పేనండి అన్నాడు భల్లూకకేనుడు. భల్లూకకేతుడి అనుచరులు రాజుగారి అశ్వికుల మీద కాలి భటుల మీద పడి తమ చేతగల రాతి ఆయుధాలతో వాళ్ళని గొడ్లను బాదినట్లు బాధసాగారు. ఈ దృశ్యాన్ని చూసి భవనంలోని 2వ అంతస్తులో ఉన్న పింగళుడు, తల్లి, అన్నలు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బతికి బయటపడిన కొద్దిమంది రాజభటులు కోటలోకి పరిగెత్తి గోడుగోడుమంటూ జరిగిందంతా రాజుగారికి చెప్పారు. ఆ సరికి రాజుగారికి పింగళుడు మామూలు జాలరి కాదని అర్థమైపోయింది. ఆయన కోపాన్ని తొక్కిపట్టుకుంటూ లేచి తన మంత్రితో, మంత్రి, ఇది చాలా అవమానకరమైన సంగతి. చావో బ్రతుకో నేనే స్వయంగా సైన్యాన్ని నడిపి ఆ పింగళుడితో పోరాడతాను. నేను ఒకవేళ యుద్ధంలో మరణించటమే జరిగితే నా ఒక్కగానొక్క కుమార్తె వకులను నువ్వే అన్ని విధాలా కాపాడి ఆమెకు తగిన వరుని చూసి వివాహం జరిపించాలి అన్నాడు. మంత్రి ఓ క్షణకాలం ఆలోచించి, మహారాజా, తమరు ఆగ్రహించక నేను చెప్పబోయేదాన్ని శాంతంగా వినాలని కోరుతున్నాను అన్నాడు. ఏమిటది అన్నాడు రాజు. పింగళుడు యువకుడు, అవివాహితుడు. అతన్ని ఎరిగి ఉన్న వారి ద్వారా నాకు తెలిసిందేమిటంటే అందచందాలలో ఏ రాజకుమారుడు అతడికి సరిరాడని. ఐశ్వర్యంలో, శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి. రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించడం ద్వారా మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది అన్నాడు మంత్రి. రాజు కొంచెం సేపు ఆలోచించి, ఇది నాకు సమ్మతమే మంత్రి అన్నాడు సంతోషంగా. మంత్రి సర్వ లాంఛనాలతో వెళ్ళి పింగళుడిని, తల్లిని కలుసుకొని రాజుగారి కోరిక గురించి చెప్పాడు. రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి లోగడే విని ఉన్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజకుమార్తె వకులకు పింగళుడికి వైభవంగా వివాహం జరిగింది. మహామాంత్రికుడైన పద్మపాదుడు వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి నగర రాజయ్యి చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టుడుగా రాజ్యపాలన చేశాడు. 3 మాంత్రికులు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.